64th ప్రాబ్లం చూసుకున్నాం. 11.50 పర్ కేజీ రేటుతో 30 కేజీ గోధుమను 14.25 పర్ కేజీ రేటుతో 20 కేజీ గోధుమను కలిపి ఈ మిశ్రమాన్ని 30% లాభానికి అమ్మవలనంటే కేజీకి సుమారు రేట్ అనేసి అడుగుతున్నారు. ఈ ప్రాబ్లం మనం ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలంటే ఈ ప్రాబ్లంని ఒక ఫార్ములాని యూజ్ చేసుకొని సింపుల్గా సాల్వ్ చేసుకోవడం ఎలాగో చూద్దాం. యావరేజ్ కాస్ట్ ప్రైస్, యావరేజ్ కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు Q1 R1 plus Q2 R2 by Q1 plus Q2. Q1 అంటే ఏంటి? Q1 అంటే మొదటి వస్తువు యొక్క క్వాంటిటీ ఎంత? 30 కేజీ. R1 అంటే మొదటి వస్తువు యొక్క ధర 11.50 పర్ కేజీ. 11.50 పర్ కేజీ. Q2 అంటే రెండవ వస్తువు యొక్క క్వాంటిటీ 20 కేజీ. R2 అంటే రెండవ వస్తువు యొక్క ధర ఎంత? 14.25 పర్ కేజీ. ఇప్పుడు మనం ఈ వాల్యూస్ని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది? Q1 అంటే 30 ఇంటూ R1 అంటే 11.50 ప్లస్ Q2 అంటే 20 ఇంటూ R2 అంటే 14.25 బై 30 ప్లస్ 20. 30 ఇంటూ 11.50 345 ప్లస్ 20 ఇంటూ 14.25 20 ఇంటూ 14.25 ఎంత వస్తుంది మనకు వాల్యూ? 285 వస్తుంది. 285 వస్తుంది బై 50. ఇక్కడ 345 285 ఎంత వస్తుంది మనకి? 630 వస్తుంది. 630 బై 50. ఆన్సర్ వచ్చేసి మనకి ఎంత వస్తుంది? మనకి వాల్యూ చేసినట్లయితే యావరేజ్ కాస్ట్ ప్రైస్ వచ్చేసి 12.60 పర్ కేజీ. 630 బై 50 అంటే 12.60 పర్ కేజీ వస్తుంది. ఇక్కడ మనం ఈ మిశ్రమాన్ని 30% లాభానికి అమ్మవలనంటే కేజీకి సుమారు రేటు అనేసి అన్నాడు కాబట్టి కాస్ట్ ప్రైస్కి 30% లాభం చేసినట్లయితే అప్పుడు కేజీకి వాల్యూ ఎంతో అనేది సుమారు రేట్ అనేది వస్తుంది మనకి. ఎలా కనుక్కోవాలి? అప్పుడు SP CP ఇంటూ 1 ప్లస్ 30% ఆఫ్ కాస్ట్ ప్రైస్ని 30% లాభానికి పెంచాలి. కాస్ట్ ప్రైస్ ఎంత? 12.60. 1 ప్లస్ 30% ఆఫ్ CP అంటే మల్టిప్లై చేసినట్లయితే 0.3 వస్తుంది. 12.60 ఇంటూ 1.3 ఈ వాల్యూ చేసినట్లయితే మనకి ఎంత వస్తుంది? ఆన్సరు 12.60 ఇంటూ 1.3 అంటే వాల్యూ వచ్చేసి సుమారుగా 16.38 వస్తుంది. 16.38 వస్తుంది అంటే 16.30 ఇది కేజీ వచ్చేసి ఆన్సర్ ఇది.